హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రాణాలు పనంగా పెట్టి తన ప్రాణాలు కాపాడినందుకు రఘురామ్ ఆద్యని ఎంతగానో పొగుడుతూ ఉంటాడు. ఇకప్పుడు చారు తను కూడా పూజ చేసిన విషయం రఘురామ్కి చెప్పాలనుకొని తన సైగల ద్వారా ఆ విషయం రఘురామ్కి చెబుతూ ఉంటే, నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. ఇకప్పుడు పద్మ మాట్లాడుతూ, అన్నయ్య నువ్వు త్వరగా కోలుకోవాలని, తిరిగి బతికి రావాలని చెప్పి చారు ఎంత కష్టపడిందో తెలుసా? చారు నీకోసం నాలుకకు శూలాన్ని గుచ్చుకొని తల మీద అఖండ దీపం మోసి మరీ పూజ చేసింది అని చెప్పి పద్మ అంటూ ఉంటే, అప్పుడు రఘురామ్ ఆశ్చర్యపోతాడు. అవునా చారు, నా కోసం అంత చేసావా అని అంటూ ఉంటే, అప్పుడు పక్కనే ఉన్న శ్రీను, అవును మామయ్య, కానీ ఆ అఖండ దీపాన్ని మోయలేక చారు మధ్యలోనే దీపాన్ని పగలగొట్టేసింది అని చెప్పి అంటూ ఉంటాడు. అలా శ్రీను చారు గాలి మొత్తం తీసేయడంతో చారు శ్రీను వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు చారు సైగలు చేస్తూ ఇంకేదో చెప్పబోతూ ఉంటే, నాకు ఏమీ అర్థం కావట్లేదని రఘురామ్ అంటూ ఉంటాడు. నేను చెబుతాను కదా మామయ్య అంటూ అప్పుడు శ్రీను, నేను పెద్దనాన్న కోసం పూజలు చేసి ఉండొచ్చు, కానీ ఆద్య నాకంటే గొప్పగా పుట్టలో చేయి పెట్టి మరీ తన ప్రాణాలను అడ్డుగా వేసి పెద్దనాన్న ప్రాణాలు కాపాడిందని చారు అంటుంది. తన రక్తంతో ఆద్య కాళ్ళు కడిగినా సరిపోదు అని చెప్పి చారు అంటుంది మావయ్య అంటూ శ్రీను చారు మాటల్ని మార్చి చెబుతాడు. దాంతో రఘురామ్, నువ్వు చెప్పింది నిజమే చారు, ఎవరు చేయలేని త్యాగం ఆద్య చేసింది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. అమ్మ ఆద్య, నువ్వు నా ప్రాణాలను కాపాడావు, నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలనుంది చెప్పమ్మా, నీకు ఏం బహుమతి కావాలని చెప్పి ఆద్యని అడుగుతూ ఉంటాడు. దాంతో ఆద్య, నాకు ప్రత్యేకంగా ఏం బహుమతులు కావాలి పెద్దనాన్న, నాకు ఏం కావాలన్నా కూడా దగ్గరుండి మీరు అన్నీ చూసుకుంటున్నారు, ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, నాకేం అవసరం లేదు అని చెప్పి నేను ఎప్పుడు కూడా కోరుకునేది ఈ కుటుంబం సంతోషంగా ఉండడమే అని ఆద్య అంటూ ఉంటుంది. ఆద్యది నిజంగా ఎంత గొప్ప మనసో చూశారు కదా అని చెప్పి అలా రఘురామ్ అంటూ ఉంటాడు. అమ్మ ఆద్య, ఇంత గొప్పగా కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అందరికీ మంచి చేయాలని చూస్తున్నావు, అటువంటి నీ ప్రాణాలు తీయాలని చెప్పి ఎవరో ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ రోజు గుడిలో కావాలని ఎవరో నిన్ను మంటల్లోకి తోశారు. వాళ్ళెవరో కనిపెట్టి తప్పకుండా నీకు న్యాయం జరిగేలాగా నేను చేస్తాను, వాళ్ళు ఎవరైనా సరే శిక్ష పడకుండా అస్సలు విడిచిపెట్టను అని చెప్పి రఘురామ్ శ్రీనుతో, శ్రీను గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని ఒకసారి తీసుకువచ్చి అందులో ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు. అలాగే మావయ్య, తప్పకుండా ఇప్పుడే గుడికి బయలుదేరి వెళ్తాను, అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువస్తాను, ఆద్య ప్రాణాలు తీయాలనుకున్నది ఎవరైనా సరే అస్సలు విడిచిపెట్టద్దు మామయ్య అని చెప్పి అలా శ్రీను బయలుదేరి గుడికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూస్తున్న పద్మ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. పార్వతితో, వసే పార్వతి, ఇప్పుడు గనక ఆ శ్రీనుగాడు గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువస్తే అది మా అన్నయ్యకి చూపిస్తే అప్పుడు మా అన్నయ్యకి ఖచ్చితంగా ఆద్యని మంటల్లో తోసింది చారు అన్న విషయం తెలిసిపోతుంది. దీనితో పాటు దీన్ని కోడలుగా తీసుకువచ్చిన నన్ను కూడా మా అన్నయ్య చంపేస్తాడు అని చెప్పి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. దాంతో పార్వతి, నాకు కూడా చాలా కంగారుగా ఉందొదిన, ఇప్పటికే బావగారి ప్రాణాలు ఆ ఆద్య కాపాడిందని చెప్పి ఆద్య మీద బావగారికి సానుభూతి ఇంకా పెరిగిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఆద్యని మంటల్లో తోసేసింది ఈ చారు అన్న విషయం బయటపడితే చారుకి మనం కూడా సహాయం చేశామని చెప్పి శ్రీను ఖచ్చితంగా బావగారికి చెప్పేస్తాడు. మనందరినీ ఇంట్లో నుండి బావగారు గెంటేస్తారు అని చెప్పి పార్వతి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. జానకి ఆద్యతో, అమ్మ ఆద్య, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకోమ్మా, నేను మీకోసం వంట చేస్తాను, నువ్వు స్నానం చేసి వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దాం అని చెప్పి జానకి అలా వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. రఘురామ్ తల్లి ఆద్య చేతులు పట్టుకొని, నా బంగారు తల్లి, నా కొడుకు ప్రాణాలు కాపాడావు, అసలు నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను తల్లి అని చెప్పి, నువ్వు కలకాలం ఆయురారోగ్యాలతో నా ఆయుష్ కూడా పోసుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి రఘురామ్ తల్లి ఆద్యను ముద్దు పెట్టుకుంటుంది.
ఇక ఆ తర్వాత రామలక్ష్మి కూడా ఆద్యని హగ్ చేసుకొని, చాలా థ్యాంక్స్ ఆద్య, నాన్నకు ఏమవుతుందో ఏమోనని నేను ఎంత భయపడిపోయానో తెలుసా, కూతుర్నైనా నేను ఆయన కోసం ఏమీ చేయలేకపోయాను, కానీ నువ్వు మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి మరి నాన్నని కాపాడావు, నీ మేలు జన్మలో మర్చిపోలేనని చెప్పి రామలక్ష్మి అంటుంటే, ఏంటి రామ అలా మాట్లాడతావో, అయినా నీకు మాత్రమే నాన్న కాదు నాకు కూడా నాన్నే అని చెప్పి అలా ఆద్య రామలక్ష్మిని హక్ చేసుకుంటుంది. మరోవైపు శ్రీను గుడికి వెళ్ళి అక్కడున్న వీడియో ఆపరేటర్ని గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ గురించి అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే ఇస్తానన్నా అని చెప్పి అతను శ్రీనుకి మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా ఇస్తాడు. ఇక అప్పుడు శ్రీను ఆ సీసీటీవీ ఫుటేజ్ని తీసుకువచ్చి ఆద్య చేతికి ఇస్తూ, ఆద్య ఇది ఆ రోజు నాటకం జరిగినప్పటి సీసీటీవీ ఫుటేజ్, ఇందులో చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని చెప్పి అంటూ ఉంటే, సరే శ్రీను అని చెప్పి ఆద్య తన ల్యాప్టాప్లో ఆ వీడియోని ప్లే చేస్తూ ఉంటుంది. అందులో పద్మ కరెంట్ తీయడం చూసి ఆద్య షాక్ అవుతూ, ఇదేంటి అత్తయ్య ఎందుకు కరెంటు తీసేసింది అని చెప్పి అలా వీడియోని చూస్తూ ఉంటుంది. ఇక పార్వతి బయటున్న కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటే అప్పుడే చారు శ్రీను వీడియో తీసుకొచ్చాడని చెప్పి ఆ విషయం పార్వతికి చెప్పడం కోసమని వెనక నుండి పార్వతి భుజం మీద చేయి వేసి పిలుస్తూ ఉంటే పార్వతి ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. వసే వసే ఎన్నిసార్లు చెప్పాలి నీకు అలా నా వెనక రావద్దని, ఎంత భయపడిపోయానో తెలుసా, నన్ను కానీ మంటల్లో తోద్దాం అనుకున్నావా ఏంటి అని పార్వతి అంటూ ఉంటే, నిన్నెందుకు తోస్తాను అని చెప్పి అలా చారు సైగలు చేస్తూ ఉంటుంది. అబ్బా ఏంటే నీ తుస్తుస్ భాష, కాస్త పేపర్ మీద రాసైనా చూపించు, ఏమీ అర్థమే చావట్లేదు అని పార్వతి అంటూ ఉంటే, అప్పుడు ఆద్యనైతే మంటల్లో తోస్తాను కానీ నిన్నెందుకు తోస్తానంటూ చారు పేపర్ మీద రాస్తుంది. ఇక అప్పుడు పార్వతి కూడా పేపర్ మీద రాస్తూ, ఏమో ఆద్యం తోసిందనివి నన్ను తోయవని గ్యారంటీ ఏంటి, నీకు ఎవరైనా ఒకటే కదా అని చెప్పి అలా పేపర్ మీద రాస్తూ ఉంటే ఇంతలో పద్మ అక్కడికి వస్తుంది. వసై ఏం చేస్తున్నారు మీరు, ఏంటా కాగితం అని చెప్పి అలా వాళ్ళ చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని చూసేసరికి అందులో వాళ్ళు రాసింది చూసి పద్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలు ఏంటి మీరు చేస్తున్న పని, మీ గొయ్యి మీరే తవ్వుకునేలాగా ఉన్నారు, ఇది కానీ అన్నయ్య కంట పడిందంటే ఇంకేమైనా ఉందా, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి రాతలు రాయకండి, మీ అంతటా మీరే దొరికిపోకండి అని చెప్పి పద్మ ఆ పేపర్ని నలిపి దూరంగా విసిరేస్తుంది. ఇక అది కాస్త ఆద్య శ్రీను వాళ్ళు ఉన్న గదిలోకి వెళ్ళి పడిపోతుంది. ఏదో పేపర్ పడిపోవడం చూసి ఆద్య దాన్ని చేత్తో పట్టుకొని చదువుతూ ఉంటుంది. ఇక అందులో చారు రాసిన దాన్ని చదివి ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది ఆద్య, ఏముంది ఆ పేపర్లో అని చెప్పి శ్రీను కూడా ఆద్య చేతిలో ఉన్న పేపర్ని చూసి అందులో ఉన్నది చదువుతూ ఉంటాడు. ఇక అందులో చారు రాసింది చదివి శ్రీను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఆద్య, మనం ఎవరి కోసమైతే వెతుకుతున్నావో వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు, నిన్ను మంటల్లో తోసింది మన ఇంట్లో వల్లే అని చెప్పి అలా శ్రీను అంటూ ఉంటాడు. ఇక వెంటనే మామయ్య మామయ్య అంటూ రఘురామ్ని పిలుస్తాడు. మామయ్య ఒక్కసారి ఈ పేపర్ చదవండి అని రఘురామ్కి ఆ పేపర్ ఇవ్వగానే ఇక రఘురామ్ అందులో రాసింది చదివి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇన్ని రోజులుగా ఆద్య ప్రాణాలు తీయాలనుకుంది ఎవరో బయట వ్యక్తి అనుకున్నాను, కానీ ఇది చదివిన తర్వాత ఈ ఇంట్లో వాళ్ళే ఎవరో ఆ పని చేశారని నాకు అర్థమైంది. మర్యాదగా మీలో ఎవరు ఈ పని చేశారో ముందుకు రండి, లేదంటే నా అంతటా నేను కనిపెడితే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది అని చెప్పి రఘురామ్ అంటూ ఉంటాడు. దాంతో చారు, పార్వతి, పద్మ వీళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. ఎవరు కూడా ఏమీ మాట్లాడకపోవడంతో, ఏంటి మీరెవరూ ఏమీ మాట్లాడడం లేదు, అసలు ఆద్యని మంటల్లో తొయ్యాలన్నంత కక్ష మీకు ఎందుకుంది, ఎందుకు మీకు ఆద్య అంటే అంత పగ అని చెప్పి శివరంని పిలుస్తూ, శివరం ఒక్కసారి ఈ చేతి రాత ఎవరిదో చూడు అని అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా పేపర్ మీద రాయమని చెబుతూ ఉంటాడు. అప్పుడు చారు చేతిరాత పేపర్లో ఉన్న చేతిరాతకు దగ్గరగా ఉండడంతో ఇకప్పుడు అది చూసి రఘురామ్కి ఇదంతా చేసింది చారు అన్న విషయం అర్థమైపోయి చారు అంటూ చారు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఎందుకు చేసావు ఈ పని అని చెప్పి రఘురామ్ చారుని నిలదీస్తూ ఉంటే ఇకప్పుడు పద్మ, పార్వతి వీళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.